ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మా 40 నిమిషాల నుంచి చెప్తా ఉన్నారు. దీనికి కారకులు ఎవరు? ఎవరు అవుతారో నిర్ణయం చేశారు? కేంద్ర కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ 2021 జనవరి 27 ఢిల్లీలో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన సమావేశంలో అమ్మాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్ణయం చేయడం వాస్తవం కాదా? చేసిన లగాయతు ఇప్పుడు మళ్ళా 4 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. వారం రోజుల్లో 4 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం పోరాట కమిటీగా ప్రజల సహకారంతో, ప్రజా సంఘాల సహకారంతో, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఉద్యమం చేశాం. ఈ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వమే మారింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. వారు కూడా మా టెంట్కి వచ్చి మీ స్టీల్ ప్లాంట్ కోసం మేము కాపాడుతామని చెప్పి చెప్పుకున్నారు. స్టీల్ ప్లాంట్ గడ్డ మీద లోకేష్ గారు 2 రోజులు ఇక్కడ యోగాలు పాదయాత్ర చేస్తూ ముగింపు ఇక్కడే చేశాడు ఆయన స్టీల్ ప్లాంట్ లోనే. కాబట్టి ఆ సందర్భంగా పల్లా శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో గెలిపించడం జరిగింది. భరత్ గారిని 5 లక్షల మెజారిటీతో గెలిపించడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను భుజానికి ఎత్తుకుని నేను పరిష్కారం చేస్తానని చెప్పారు. ఆ మేరకు మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి ఏ మోడీ గారు అయితే 4 సంవత్సరాల క్రితం అమ్ముతామని నిర్ణయం చేశారో అదే మోడీ గారు ఈ రోజు దానికి 11,440 కోట్లు ఇస్తున్నట్టుగా కేబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ లో నిర్ణయం చేయడం ఇది ఒక విజయంగా భావిస్తా ఉన్నాం. ఇది ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఒత్తిడి మేరకు జరిగింది, పోరాటం నిలబెట్టింది అనేది మొన్న డిసెంబర్ 18వ తారీఖున కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మీకు కలిసినప్పుడు మీ పోరాటం 4 సంవత్సరాలు మీరు పోరాటం చేయకపోతే ఈ ప్లాంట్ ఎప్పుడు అమ్మేసామని చెప్పి ఆయనే చెప్పాడు. కాబట్టి ఈ ప్రజలకు ఇచ్చిన మద్దతు, ఈ పోరాటం మీరు నిలబెట్టింది. ప్రజా త్యాగాలతో వచ్చిన కర్మాగారం ఇది. 16,500 మంది నిర్వాసితులు అయిపోయి గుంపిస్తే వచ్చిన కర్మాగారం ఇది. 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారం ఇది. 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. 7 కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్యాకేజ్ వచ్చింది. 11,440 కోట్లలో 1,640 కోట్లు ఆల్రెడీ 4 మాసాల కిందమే వచ్చినాయి. అవి ఆల్రెడీ అయిపోయినాయి. 4 మాసాల నుంచి కార్మికులకు జీతాలు లేవు. జీతాలు లేకుండానే దసరా జరుపుకున్నారు. జీతాలు లేకుండా క్రిస్మస్ జరిగింది. జీతాలు లేకుండా సంక్రాంతి జరిగింది. దీన్ని ఒకరు మాట్లాడలేదు ఇప్పుడు 4 మాసాల నుంచి. ఇదే కుమారస్వామి గారు ఎకనాలజీ చేశారు. 100% మీరు టార్గెట్ ఇస్తే 105% ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు 3 మిలియన్ టన్నులు కాదు స్టీల్ ప్లాంట్ 5 మిలియన్ టన్నులు వస్తుంది. ఇంకో 2 మిలియన్ టన్నులు యాడ్ కావాలి. దీనికి రా మెటీరియల్ లేదు. రా మెటీరియల్ గ్యారంటీ దీనికి చేయకుండా ప్యాకేజ్ ఒకదానితో సరిపోతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మాట్లాడారు. సమర్థవంతమైన మేనేజ్మెంట్ కావాలని చెప్పేసి నిర్ణయాలు చేసేది మేనేజ్మెంట్. ఇక్కడ మేనేజ్మెంటే లేదు. చైర్మన్ లేడు ఈ కంపెనీకి. ఎందుకు నిర్మించరు? మనుషులు లేదా భారతదేశంలో? ఒక చైర్మన్ ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ చేశారు. 4 మాసాలు ఆర్డర్ ఇవ్వలేదు. ఎవరో బొంబే నుంచి వచ్చి, నాగపూర్ నుంచి వచ్చి, వారానికి ఒకసారి వచ్చి ఇన్ఛార్జ్ చైర్మన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్లా నడుస్తుంది కంపెనీ? 2 సంవత్సరాల నుంచి డైరెక్టర్ ఆపరేషన్ లేడు. ఈ కంపెనీ తన టర్న్ ఓవర్ 40,000 కోట్లు. 40,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి సీఈఓ లేకపోతే సీట్ లో ఎట్లా నడుస్తుంది? నిర్ణయాలు ఎవరు చేస్తారు? రేపు మళ్ళీ ఇదే ప్రజలు మళ్ళీ ఏమంటారంటే మీకు డబ్బులు ఇచ్చారు, ప్రజలు డబ్బులు పెట్టుకొచ్చి అక్కడ పోసారు, మీరు రాజకీయం చేశారు, మీరు ఉత్పత్తి చేసి మమ్మల్ని అడ్డం కోసం ప్రయత్నం చేస్తారని అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఒక పక్క కూటమి ప్రభుత్వం ఈ ప్యాకేజ్ తీసుకురావడంలో వారు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూనే పోరాట కమిటీగా స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయడానికి 1 రూపాయి కూడా ఖర్చు కాదు. ఇది రాజకీయ నిర్ణయం చేయాలి. స్టీల్ ప్లాంట్ ని వెనక్కి తీసుకోవాలి ప్రైవేటీకరణ అంటే ఇందాక ఎవరో పెద్ద మాట్లాడుతూ చెప్తా ఉన్నారు.